మీరు టాలెంట్ని నమ్ముతారా, లక్ నమ్ముతారా? రెండు ఇంపార్టెంట్. నేను టాలెంట్ కూడా నమ్ముతా, బట్ కొంచెం లక్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. ఈ మధ్య తెలుసుకుంటున్నాను. బికాస్ టాలెంట్ ఎంత ఉన్నా లక్ ఎక్కడో ఒక చోట వచ్చి వేరే వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతుంది. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు మనకు చెప్తారు తెలుసా, కొన్ని వాళ్ళు మనం మూఢనమ్మకాలు అని చెప్తాము. బట్ కొన్ని నిజంగానే వాళ్ళు మాటలు చెప్పేది వినాలి, దేవుడిని నమ్మాలి, పూజలు చేసుకోండి. ఇప్పటికీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు దట్ ఆర్టిస్టులు అయ్యి వీళ్ళు పూజలు చేసుకోరు అది ఇది. నేను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేసి నేను చెయ్యకపోయినా శివ్ ఇస్ ఆల్వేస్ అక్కడ వెళ్ళి దీపం వెలిగించి టెంపుల్ క్లీన్ చేసుకొని మొత్తం పూజ చేసుకొని హీ ఫీల్స్ ఆయన ఉన్నారు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాము. అవును. సో ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద ప్రయారిటీ. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం, నాకు ఎప్పుడు నా నోటి మీద దేవుడి పేరు ఉంటుంది వెన్ ఎవర్ యూఆర్ స్టెప్పింగ్ అవుట్ సైడ్ ది హౌస్. కొన్ని ఉంటాయి మీరు చేసుకుంటే మీ పిల్లలు అది నేర్చుకుంటారు. అంటే లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ అనేది మొత్తం వదిలేసి ఇంకా మీ పిల్లలకి నేర్చుకోవడానికి ఇంకేం లేవు. సో ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్ అండ్ నాకు ఈ దేవుడే ఇష్టం అనేది నిజంగానే అట్లాంటివి ఏం లేవు. బట్ ఐ జస్ట్ ట్రస్ట్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉంది, ఒకళ్ళు ఉన్నాడు చూడ్డానికి, అట్లా అని నాకు బ్యాడ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయని నమ్ముతా. నాకు భయం చాలా. అవునా? లైట్ వెళ్ళిందంటే శివ్వని అరిచేస్తాను ఇంట్లో. అంటే అఫ్ కోర్స్ వేరే ప్లస్ అండ్ మైనస్ ఎనర్జీస్ ఉంటాయి కదా. సో గాడ్ ఉన్నాడు అని తెలిసిన తర్వాత దయ కూడా ఉంది.